విదేశాల్లో మంచి ఉద్యోగం, చేతి నిండా జీతం, ఇవి ఆ నిరుద్యోగ యువతకు చూపిన రంగుల కలలు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక వారికి ఎదురైంది అడుగడుగున మృత్యువు. రష్యా తరపున యుక్రెయిన్ యుద్ధంలో పోరాడటానికి దక్షిణాఫ్రికా యువతని అక్రమంగా తరలించిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణమైన హ్యూమన్ ట్రాఫికింగ్ వెనుక దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా కుమార్తె ఎంపీ దుదుజేల్ జుమా సముండ్ల హస్తముందన్న ఆరోపణలు ఆ దేశ రాజకీయాల్లో భూకంపం సృష్టిస్తున్నాయి. బాడీగార్డ్ శిక్షణ పేరుతో వెళ్లిన యువకులు చివరికి బాంబుల మోత మధ్య బందీలుగా మారారు. విదేశాల్లో భారీ జీతంతో కూడిన ఉద్యోగం, విలాసవంతమైన జీవితం, కుటుంబాన్ని మంచి స్థాయికి తీసుకువెళ్లే అవకాశం, ఇవన్నీ ఎంతోమంది పేద యువతకు కలల ప్రపంచంలా కనిపిస్తాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో నిరుద్యోగం, పేదరికం ఎక్కువగా ఉండడంతో విదేశీ ఉద్యోగాల పేరుతో వచ్చే ఆఫర్లు యువతకు ఆశాకిరణంలా అనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు ఆ కలలు భయంకరమైన నిజాలుగా మారిపోతాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన ప్రపంచాన్ని కలచివేస్తోంది. విదేశాల్లో ఉద్యోగం పేరుతో మోసపోయిన ఆఫ్రికా యువతను నేరుగా యుద్ధభూమికి పంపించిన ఘటన సంచలనంగా మారింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన బయటపడడంతో అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన కొంతమంది యువకులు దీని కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. మంచి జీతం వచ్చే ఉద్యోగమిస్తామని చెప్పి వారిని విదేశాలకు పంపించారు. వారికి చెప్పినది మాత్రం ఒకటి, కానీ అక్కడికి చేరుకున్న తర్వాత ఎదురైంది మాత్రం పూర్తిగా భిన్నం. భద్రతా సిబ్బందిగా పనిచేయాల్సిందిగా చెప్పి తీసుకువెళ్లిన యువకులను నేరుగా యుద్ధరంగంలోకి పంపించారు. చేతిలో తుపాకీ ఇచ్చి ప్రాణాలపై ముప్పు ఉన్న ప్రాంతాల్లో యుద్ధానికి దిగమన్నారు. తమకు ఎలాంటి సైనిక శిక్షణ లేకపోయినా కూడా వారు బలవంతంగా యుద్ధంలోకి నెట్టివేశారని బాధితులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన వెనుక ఉన్న నేపథ్యం బయటకు రావడంతో దక్షిణాఫ్రికాలో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది. ఈ వ్యవహారంలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా కుమార్తె దుదుజేల్ జుమా సంబుడ్ల పేరు వెలుగులోకి రావడం మరింత సంచలనంగా మారింది. వీఐపీలకు భద్రతా సిబ్బందిగా శిక్షణ ఇస్తామని నమ్మించి యువకులను ఎంపిక చేసి తర్వాత వారిని నేరుగా యుద్ధరంగానికి తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు బయటకు రావడంతో దుదుజేల్ జుమా తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో భాగంగా యువకులను ప్రధానంగా డాన్బాస్ ప్రాంతానికి పంపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అత్యంత ప్రమాదకరమైన రణరంగంగా మారింది. అక్కడ రోజు క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు జరుగుతూనే ఉంటాయి. అలాంటి ప్రాంతంలో సరైన శిక్షణ లేకుండా యువకులను పంపడం వారి ప్రాణాలను పణంగా పెట్టినట్టే అని నిపుణులు అంటున్నారు. తాజాగా స్వదేశానికి తిరిగి చేరుకున్న బాధితులు తమ అనుభవాలను వివరించారు. విదేశాల్లో మంచి ఉద్యోగం వస్తుందని నమ్మి వెళ్లినా తమకు అక్కడ ఎదురైన పరిస్థితులు ఊహించలేనివి అన్నారు. అక్కడకు చేరుకున్న వెంటనే తమ దుస్తులు, పాస్పోర్ట్లు, వ్యక్తిగత పత్రాలు, కుటుంబ సభ్యుల ఫోటోలు అన్నీ తీసుకుని తగులబెట్టారని, అక్కడి నుంచి పారిపోయే అవకాశం లేకుండా ముందే అన్ని మార్గాలు మూసేశారని వివరించారు. అంతేకాదు వారికి కనీస సైనిక శిక్షణ కూడా ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు. తుపాకీ ఎలా వాడాలి, యుద్ధంలో ఎలా రక్షించుకోవాలి అనే విషయాలు కూడా నేర్పకుండా నేరుగా యుద్ధరంగానికి పంపించారని ఆరోపిస్తున్నారు. తమకు ఎలాంటి అనుభవం లేకపోయినా ముందు వరుసలో నిలబెట్టి పోరాడమన్నారు. ఇది వాస్తవానికి వారిని మానవ కవచాల్లా ఉపయోగించినట్టే అని బాధితులు చెబుతున్నారు. అక్కడ జాతి వివక్ష కూడా తమకు ఎదురైందని బాధితులు చెబుతున్నారు. కొంతమంది రష్యా సైనికులు ఆఫ్రికన్ యువకులను అవమానకరంగా దూషించారని పేర్కొన్నారు. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ముందుగా తమనే పంపేవారని తెలిపారు. శత్రువు దాడి చేస్తే మొదటగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో తమను నిలబెట్టేవారని బాధితులు వాపోయారు. యుద్ధ భూమిలో జరిగిన భయంకర సంఘటనలను గుర్తు చేసుకుంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. డ్రోన్ దాడుల్లో కొందరు తమ చేతుల్లో కాళ్లు కోల్పోయారని తెలిపారు. మరికొందరు తమ కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారని, సహచరులు పడిపోయిన దృశ్యాలు ఇప్పటికీ తమను వెంటాడుతున్నాయని తెలిపారు. ఒకసారి యుద్ధరంగంలోకి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి తిరిగి రావడం చాలా కష్టమైందని వివరించారు.
మరోవైపు ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో కూడా పెద్ద హెచ్చరికగా భావిస్తున్నారు. పేద దేశాల్లో నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని కొన్ని ముఠాలు కిరాయి సైనికులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. భారీ జీతాలు, విదేశీ ఉద్యోగాల పేరుతో వారిని మోసం చేసి యుద్ధ రంగాల్లోకి నెట్టేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి పేదరికం, నిరుద్యోగం కారణంగా విదేశీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఎంత సులభంగా మోసపోతారో ఈ ఘటన స్పష్టంగా నిరూపించింది. విదేశాల్లో మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన యువకులు చివరకు యుద్ధరంగంలో ప్రాణాలతో పోరాడాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే కాదు, కెన్యా, ఇథియోపియా వంటి దేశాల యువకులు కూడా ఇలాగే మోసపోయి రష్యా యుద్ధంలో బలవుతున్నారు. నిరుద్యోగుల కలలతో ఆటలాడుకుంటున్న ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.